గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈ రోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ విశ్వవాసనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం బహుళపక్షం తిథి అష్టమి సాయంత్రం 5:02 తదుపరి నవమి నక్షత్రం అశ్విని రాత్రి 2:14 తదుపరి భరణి వర్షం రాత్రి 10:28 నుంచి 11:58 దుర్ముహూర్తం ఉదయం 8:28 నుంచి 9:20 మళ్ళీ మధ్యాహ్నం 12:47 నుంచి 1:38 అమృత గడియలు రాత్రి 7:27 నుంచి 8:57 రావు కాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు సూర్యోదయం ఉదయం 5:53 సూర్యాస్తమయం సాయంత్రం 6:49. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికల్లోని వార్తలను చూద్దాం. ఈనాడులోని వార్తలు చూసుకున్నట్లయితే నీటి వాటాలో బీసీ రిజర్వేషన్ల అమలులో ద్రోహం చేసింది కేసీఆర్ అని చెప్పేసి ప్రధాన వార్తగా ఇచ్చారు. కృష్ణా జలాల్లో ఏపీ 1200 టీఎంసీలు వాడుకున్న పట్టనట్లుగా వ్యవహరించారు. బనకచెర్లపై చర్చ గురించి కేంద్రమే స్పష్టత ఇచ్చింది. సెప్టెంబర్ 30 లోపు అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారని వార్త ఇచ్చారు. ఔటర్ రింగ్ రైలుకు అనుమతి ఇవ్వండి, కాజీపేటలో రైల్వే డివిజన్ ఏర్పాటు చేయండి, సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వండి, కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్కు సీఎం వినతి చేశారట. ఒక్కరోజు వ్యవధిలో 3 క్షిపణి పరీక్షలు, నిర్దేశిత పరిమితులను అందుకున్న పృథ్వీ 2 అగ్ని 1 ఆకాశ్ ప్రైమ్ అని చెప్పేసి వార్తిచ్చారు. అన్నపూర్ణ ఆయుష్మాన్ భవ వంటింట్లో మహిళల ఆరోగ్యానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కథనాన్ని ఈనాడులో ఇచ్చారు. దాడులు దోపిడీలకు పాల్పడితే అమెరికా వీసా రద్దు కావచ్చట, యుఎస్ ఎంబాసీ వెల్లడించిందట. అనువంత ఆధారం లేకుండా అడ్డగోలు ఆరోపణల డ్రగ్స్ కేసులో నా పేరుంటే రుజువు చూపాలి, లేదంటే సీఎం క్షమాపణ చెప్పాలి అంటూ కేటీఆర్ డిమాండ్ చేశారట. మరో వార్త చూస్తే బనకచెర్లపై చర్చల వివరాలను బహిర్గతం చేయాలి, బండి సంజయ్ డిమాండ్ చేశారనే వార్తనిచ్చారు. అలాగే భార్య బిడ్డల్ని హత్తుకొని భావోద్వేగం శుభాంశు శుక్లా ఆ అంశాన్ని ఇచ్చారు. అంచనాల స్థాయి నుంచి అవినీతి ప్రవాహం, సాగునీటి పనుల్లో స్వంత వాటాలకే ప్రాధాన్యం, బిల్లులు చెల్లింపు సమయంలో చేతులు మారుతున్న నిధులు, రూపాయల కోట్లకు పడగలెత్తిన ఇంజనీర్లు, ఏసీపీ దాడులతో కలకలం రేగిందట. మురళీధర్రావు మాయాచలం ఆదాయం కంటే వ్యాయామే ఎక్కువ ఉందట. అయినా రూపాయల కోట్ల ఆస్తులకు అధిపతి. తొలి రోజు గుర్తించింది రూపాయలు 9.49 కోట్లు. మళ్ళీ రోజు సోదాలో మరిన్ని గుర్తింపు అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే మరికొన్ని వార్తలు చూసుకున్నట్లయితే 8-10 జిల్లాల మీదుగా ఔటర్ రింగ్ రైల్ అని చెప్పేసి చెప్తున్నారు. స్టేషన్ల సంఖ్య కనిష్టంగా 26, గరిష్టంగా 34, 6 మార్గాలతో అనుసంధానం, 3 అలైన్మెంట్లతో ప్రతిపాదనలు, పూర్తయిన తుది సర్వే అని చెప్పేసి వార్తిచ్చారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పి శ్యామ్ కోషి. మహిళల ఆర్థిక సాధికారతే లక్ష్యం అంటూ ఈ దిశగా ప్రభుత్వం ప్రణాళికలు వేస్తుందని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారని వార్తిచ్చారు. అలాగే బి కేటగిరీ సీట్ల భర్తీకి రేపు నోటిఫికేషన్ ఇవ్వనున్నారట. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలలో అత్యాచార కేసులో బాధితురాలి సాక్ష్యంపైనే ఆధారపడకూడదు. గోదావరి ఖనిలో 12 ఏళ్ల కిందట నమోదైన కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యది. నిందితుడికి కింది కోర్టులో విధించిన శిక్షలు కొట్టివేశారట. రూపాయలు 3.30 కోట్లతో 60 ANPR కెమెరాలు, వాహన ఉల్లంఘనల సమాచారం క్షణాల్లో తెలిసిపోతుందట. దీని ద్వారా పరస్పర సవాళ్లతో వేల్పూర్లో ఉద్రిక్తత నెలకొందట. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్లిన కాంగ్రెస్ నేత బరాసా కాంగ్రెస్ నాయకుల గృహ నిర్బంధం చేశారనే వార్తనిచ్చారు. ఈ వీణాలోని వార్తలు. అలాగే సాక్షిలో చూసుకున్నట్లయితే ఏపీతో చర్చించొద్దా, ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి అన్నారనే వార్తని ప్రధాన వార్తగా ఇచ్చారు. నదీ జలాల విషయంలో భారత్ పాకిస్తాన్ మధ్య చర్చలు, కృష్ణా గోదావరి జలాలపై మేం చర్చిస్తే తప్పేంటి, గతంలో చంద్రబాబుతో కేసీఆర్ హరీష్ రావు చర్చించలేదా, కేంద్రం చర్చకు పిలిస్తే ఢిల్లీకి రాకుండా ఫామ్ హౌస్కు రావాలా, నీళ్ల ద్రోహి కేసీఆరే 10 ఏళ్లలో కృష్ణాలో 1200 టీఎంసీలు పోనిచ్చిండు, సినిమాలో విలన్లను ఆఖర్లో చంపుతారు, కాళేశ్వరం విషయంలోనూ మెల్లగా అరెస్టులు జరుగుతాయంటూ కేటీఆర్ది గంజాయి బ్యాచ్, కేంద్రంతో కలిసి పనిచేసేందుకు సిద్ధం, కొట్లాట నా చివరి అస్త్రం, కేంద్రంతో పాటు ఏపీతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాం, సెప్టెంబర్లోగా స్థానిక ఎన్నికలు నిర్వహిస్తాం, 2 ఏళ్ల తర్వాతే నామినేటెడ్ చైర్మన్లు నియామకం ఉంటుందని చెప్పేసి సీఎం వెల్లడించారట. సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు ఆమోదం తెలపండి, రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వండి, కాజీపేట రైల్వే డివిజన్ను ఏర్పాటు చేయండి,
హైదరాబాద్ డైపోర్ట్ బందర్ లైన్ మంజూరు చేయండి, రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారనే వార్త ఇచ్చారు. అలాగే మరో వార్త చూస్తే చంద్రబాబు స్క్రిప్ట్ రేవంత్ చిలక పలుకు అంటూ వార్త ఇచ్చారు. తెలంగాణకు చంద్రబాబుకు గురుదక్షిణగా ఇచ్చిన సీఎం ఢిల్లీలో తెలంగాణ జిల్లాలను ఏపీకి తాకట్టు పెట్టారు. పిరికి పందల ఢిల్లీకి వెళ్లి చిట్చాట్లతో నాపై దుష్ప్రచారం చేస్తున్నారు, నాపై డ్రగ్స్ కేసు ఉన్నట్లు దమ్ముంటే నిరూపించు రేవంత్ అంటూ క్షమాపణ చెప్పకుంటే తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయంటూ సిరిసిల్లాలో కేటీఆర్ హెచ్చరించారట. రేవంత్వి చెత్త వ్యాఖ్యలు అంటూ హరీష్ తెలిపారట. చీకటి భాగోతాన్ని కప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్ పై ఆరోపణలు. మేం బనకచెర్ల ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నాం, ఆయన డ్రగ్స్ అంటూ మోకాలకు బోడిగుండుకు ముడిపెడుతున్నారనే వార్త ఇచ్చారు. నీట్ కే విద్యార్థుల టిక్ అంటూ మరో వార్తని సాక్షులు ఇవ్వడం జరిగింది. ఓపెన్ కేటగిరీలో గరిష్టంగా 6,000 ర్యాంక్ వరకే సీట్లు. నీట్లోనూ సిఎస్సికి భారీ డిమాండ్ ఉందట. నీట్లో రాకుంటే రాష్ట్ర కాలేజీలకే ప్రాధాన్యం. ఐఐటీలకు తగ్గిన పోటీ, పెరిగిన కటప్. 13,000 ర్యాంక్ వరకు ఐఐటీలో సీటు. ముగిసిన జోసా కౌన్సిలింగ్. కోడ్ మారింది, కోట్ల కష్టాలు తెచ్చింది. టీజీబీవీ ఐఎఫ్ఎస్సి కోడ్ మార్పుతో రుణమాఫీ డబ్బులకు రైతులు దూరమయ్యారట. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. ముగ్గురి డిఎన్ఏతో ముద్దుల పిల్లలు. వేలాది మంది మహిళలను మాతృత్వానికి దూరం చేసిన మైటోకాండ్రియా సంబంధిత వంశ పారపర్యం వ్యాధులకు బ్రిటన్లో జీవశాస్త్రజ్ఞులు వినూత్న మార్గం ద్వారా చెక్ పెట్టారట. ప్రపంచంలోనే తొలిసారిగా ముగ్గురి డిఎన్ఏ సాయంతో శిశువుల పుట్టుకను సుసాధ్యం చేసి చూపించారనే వార్త ఇచ్చారు. ఏఐతో ముప్పు పొంచి ఉంది, ఉద్యోగాలకు ప్రమాదం ఉంటుందంటున్నారట నిపుణులు. నైపుణ్యాలు పెంపునకు ఆప్ స్కిల్లింగ్ బాట. 6 నెలల్లోపు కెరీర్ ప్రోగ్రామ్స్పై అత్యధికులు ఆసక్తి చూపుతున్నారట. ఏఐ, మెషిన్ లెర్నింగ్ స్కిల్స్ పైన ప్రధాన ఫోకస్ చేస్తున్నారు. సంపాదన సామర్థ్యం పెంచుకోవడమే ముఖ్య లక్ష్యం అంటున్నారట. ఈ రాయి విలువ ₹37 కోట్లట. దానికి సంబంధించిన వివరాలు సాక్షులు ఇచ్చారు. అంగారక గ్రహం నుంచి దూసుకొచ్చి పుడమిపై పడిన అత్యంత అరుదైన శిలను ప్రఖ్యాత సోత్బీ వేలం సంస్థ న్యూయార్క్లో వేలం వేయగా ఏకంగా ₹37 కోట్ల ధర పలికిందట. 24.5 కేజీల బరువైన ఈ శిలకు NWA 16,788 అని పేరు పెట్టిందట. మొక్కజొన్న సాగులో మిన్న. ఈ వానాకాలం సీజన్లో మొక్కల వైపే రైతులు మొగ్గు చూపుతున్నారనే వార్తిచ్చారు. ఇప్పటికే 4,49,913 ఎకరాల్లో సాగు. గత యాసంగిలోనూ అత్యధికంగా 9,13,621 ఎకరాల్లో పంట వేశారట. మద్దతు ధర 2,400కు చేరడంతో రైతులు దీని పట్ల ఆసక్తి చూపుతున్నారని చెప్పేసి వరంగల్, కరీంనగర్ జిల్లాలో పత్తి వరకే పరిమితమయ్యారని చెప్పేసి చెప్తున్నారు. పాన్ 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 అనేది ప్రపంచవ్యాప్తంగా అందరూ ప్రామాణికంగా అనుసరించే రేడియో కాల్. తక్షణ ప్రాణాపాయం లేని పరిస్థితిలో వాడే ఎమర్జెన్సీ కాల్ ఇది అని చెప్పేసి వార్త ఇచ్చారు. మరో వార్త సాక్షులు చూస్తే ఇరాక్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుందట. 60 మందికి పైగా సజీవ దహనమయ్యారట. మరికొందరు ఆచూకీ గల్లంతు. కుట్ నగర్లోని ఓ 5 అంతస్తుల షాపింగ్ మాల్లో మంటలు చెలరేగడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుందట. మావోయిస్ట్ కీలక నేత సంజీవ్ లొంగుబాటు. 2 మావోయిస్ట్ కీలక నేతలు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఓఆర్ఆర్ లోపల కళ్ళు దుకాణాలు బంద్. కళ్ళుపై నిషేధాన్ని హైదరాబాద్కే పరిమితం చేయకుండా ఔటర్ రింగ్ రోడ్ లోపల మొత్తం ప్రాంతాన్ని చర్చించాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుందట. హెచ్సిఏ అక్రమాల వెనుక కేటీఆర్, కవిత అంటూ ఎండాల తెలిపారనే వార్తిచ్చారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో గత 10 ఏళ్లలో జరిగిన నిధుల గోల్మాల్ వెనుక కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత హస్తం ఉందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండాల లక్ష్మీనారాయణ ఆరోపించారనే వార్తిచ్చారు. గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయిందట. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపురం గ్రామంలో మహాత్మా జ్యోతి బాపులే బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో 6 విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారట. అనుమతి లేకుండానే ర్యాలీ. అనుమతి తీసుకోకుండా ఆర్సీబీ ర్యాలీ నిర్వహించడం వల్లే తొక్కిసలాట జరిగినట్లు కర్ణాటక సర్కార్ హైకోర్టుకు నివేదించిందట. హ్యాపీ రీయూనియన్. 18 రోజుల అంతరిక్ష యాత్రను ముగించుకొని తిరిగి వచ్చిన ఓమోగామి శుభాంశు శుక్లా తన భార్య కుమార్ని కలుసుకున్నాడు. దాడులకు దిగిన, చోరీ చేసిన, అమెరికాలో విదేశీయుల దాడులు చేసిన, చోరీకి పాల్పడ్డ వీసా రద్దయ్యే ప్రమాదం ఉంటుందని ఆ దేశం ఎంబాసీ స్పష్టం చేసిందనే వార్త ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే నటి రన్యారావుకు జైలు. విదేశాల నుంచి భారత్కు బంగారాన్ని అక్రమంగా తరలించిన కేసులో కన్నడ నటి రన్యారావుకు 1 ఏడాది జైలు శిక్ష పడిందట. బ్యాంకులు, ఐటీ షేర్ల అమ్మకాలు అంటూ ఆవర్తించారు. ఇవి సాక్షులని ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూస్తే ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులు శ్రావణ్ రావు,
ప్లాట్లోనే ఉన్నాయట. చాణక్య భూనేటితో పాటు మరో 4 అక్కడే ఉన్నారని చెప్పేసి వాళ్లకు ప్లాట్ ఇచ్చింది రెంటల్ ఏజెన్సీ కాదు, శ్రావణ్ రావే అట. కలిసే ఉన్న లిక్కర్ స్కామ్ నిందితులు, ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ఎవరెవరున్నారన్న వివరాలు టవర్ రిజిస్టర్లో నమోదయ్యాయి. ఖరీదైన ప్లాట్ వ్యవహారంలో శ్రావణ్ రావు అరాచకం, సహా యజమాని ఆకర్ష్కు అద్దెలో వాటా చెల్లించని వైన్యం. ఈ నెల 22న విచారణకు రావాలని చెప్పేసి ఆకర్ష్కు ఏపీసీ నోటీస్ అందించిందట. సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు ఆమోదం తెలపండి, కేటీఆర్ పిరికి పంద డ్రగ్స్ పరీక్షలకు సిద్ధమన్నాడు, కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నాడనే వార్త ఇచ్చారు. హెచ్సీఏ కుంభకోణంలో కవిత కేటీఆర్ పాత్ర, కులోన్మాద హత్య, ప్రేమించిన పాపానికి దళిత యువకుడు బలి, జగిత్యాల జిల్లా కిషన్ రావు పేటలో దారుణం, యువతి తండ్రి బాబాయ్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన మల్లేష్. నటి రన్నెరావుకు 1 ఏడాది జైలు, ఆ 12 గ్రామాలు మావే. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలపై మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి ప్రకటించారు. తెలంగాణలో కొనసాగించాలని సరిహద్దు గ్రామాల ప్రజలు ఆందోళన చేపట్టారట. ఆసిఫాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించడం జరిగిందని చెప్పేసి వార్త ఇచ్చారు. ఎయిర్పోర్ట్కు పక్షిపోటు, శంషాబాద్ విమానాశ్రయ పరిధిలో 5 నెలల వ్యవధిలో పక్షులు ఢీకొన్న ఘటనలో 49 సాంకేతిక సమస్యలతో 5 సార్లు మేడే అని చెప్పేసి వార్త ఇచ్చారు. సిట్టింగ్ తరగతి గదిలో కొత్త తరహాలో బెంచ్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి వార్త ఇచ్చారు. మలయాళం సినిమా స్ఫూర్తితో హైదరాబాద్లోని ప్రభుత్వ రెసిడెన్షియల్ ఆశ్రమ పాఠశాలలో అధికారులకు కలెక్టర్ హరిచందన్ ఆదేశాలు ఇచ్చారట. ఇప్పటికే కేరళ, ఒడిశాలో పూర్తి స్థాయిలో అమలు, పంజాబ్, తమిళనాడులో కొన్ని చోట్ల బ్యాంక్ బెంచ్ స్టూడెంట్లు అల్లరి పిల్లలు అన్న భావనకు దీంతో చెల్లు జరగనుంది. విద్యార్థుల్లో పెరగనున్న ఆత్మవిశ్వాసం, అభ్యాసన సామర్థ్యాలు మెరుగవుతాయని చెప్పేసి దీని ద్వారా చెప్తున్నారు. ఓఆర్ఆర్ లోపల కళ్ళు అమ్మకాలు బంద్ అనే వార్త ఇచ్చారు. ఫడ్నవీస్కు ఉద్ధవ్ భేటీ, అధికార పక్షం వైపు రావాలని ఆహ్వానించిన మరుసటి రోజే సమావేశం. బీజేపీతో శివసేన మళ్లీ దోస్తీ, మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుందట. బీఆర్ఎస్ నా దారిలోకే రావాల్సిందే, బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ సరైనదే, అన్నీ తెలిసే బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది, నిపుణులతో చర్చించాకే నేను మద్దతు ఇచ్చా, మల్లన్న వ్యాఖ్యలపై స్పందించకపోవడం దారుణం, దీన్ని ఆ పార్టీ నేతల విజ్ఞతకే నేను వదిలేస్తున్నా, బనకచేలను అప్పనంగా చంద్రబాబు చేతిలో పెట్టారు, రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి, ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలంటూ ఆవర్తించారు. బీహార్లో ఉచిత విద్యుత్ పథకం, గృహ వినియోగదారులకు నెలకు 125 యూనిట్ల వరకు ఉచితంగా అందించనుందట సీఎం నితీష్ కుమార్ వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల వేళ పోటాపోటీ హామీలు, తాము అధికారంలోకి వస్తే నెలకు 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తామని ఇప్పటికే ఆర్జేడీ హామీ ఇచ్చారని చెప్పేసి వార్తిచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో చూస్తే మోదీ షాకు ఆర్ఎస్ఎస్ షాక్ ఇచ్చింది. బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడి ఎంపికలో బయటపడ్డ విభేదాలు, ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్ అభ్యర్థిత్వంపై అసంతృప్తి, బలమైన నేత కోసం సంఘ్ పట్టు, 75 ఏళ్లకు పదవి విరమణపై మోదీకి పరోక్ష సంకేతాలు, నమ్మించి నయవంచన, పక్కా ప్లాన్తో తెలంగాణకు ఊరేసిన బాబు రేవంత్ అంటూ వార్తించారు. రాష్ట్ర పునర్విభజన చట్టానికి చిక్కకుండా బనకచెర్లకు రూట్ క్లియర్, నీళ్ల కోసం మరో ఉద్యమం, రేవంత్కు లైంగ్ సిండ్రోమ్, ఢిల్లీలో రాష్ట్ర ఒప్పందాలు, బనకచెర్ల కడితే బాబు దేవుడే, సీఎంల భేటీని స్వాగతిస్తున్నాం, 2 రాష్ట్రాలు మాకు ముఖ్యమే, ఇక్కడో మాట అక్కడో పాట, సీఎంల ఢిల్లీ భేటీపై ఆంధ్రజ్యోతి ద్వంద్వ రాతలు, తెలంగాణ ఎడిషన్లో బనకచెర్ల కమిటీ గయాబంటూ వార్తించారు. చెత్త వాగుడుపై కోర్టు కీడుస్తా అంటూ కేటీఆర్ తెలిపారని వార్తించారు. అలాగే రేవంత్ మళ్లీ డైవర్షన్ డ్రామా, ప్రశాంత్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ దాడి చేసింది, వేల్పూర్లో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొందట. ఆవర్తన ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు, 4 రోజుల పాటు వానలు పడే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ వెల్లడించిందట. 3 డిఎన్ఏతో శిశువులు జననం, గురుకులంలో ఫుడ్ పాయిజన్, 30 మంది విద్యార్థులు అస్వస్థత, వరి సాగు అరిష్టం, ఎక్కడ పడితే అక్కడ సాగు చేస్తున్నారు, గుట్టలు కొండలను కూడా వదులుతలేరు, తాతల కాలం నుంచి ఇలాగే చేస్తున్నారు, మంత్రి తుమ్మల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారట. అధికారికంగా బరి తెగింపు, ఉద్యోగుల భూమిలో ప్రైవేటు వ్యక్తుల ఆవా అని చెప్పేసి ఆవార్తిచ్చారు. ఇప్పుడు పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ముందుగా ఈనాలో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూసుకున్నట్లయితే, ఆపద గుర్తించు, ఆదిలోనే పరిహరించు, గర్భధారణ నుంచి ప్రస్తావం అయ్యే వరకు జాగ్రత్తలు తప్పనిసరి అంటూ ఆవార్తించారు. వనితలు వంటకాలతో నోరూరించారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ను నగరంలో పాలిటెక్నిక్ మైదానంలో గురువారం ఘనంగా నిర్వహించారట. రూపాయలు 1.59 కోట్లతో హైవేకు ఇరువైపులా కంచె, హైవేకు దాటే సమయంలో వాహనాలు ఢీకొని వన్యప్రాణులు మృత్యువాత పడుతున్నాయని చెప్పేసి ఆవర్తించారు. మంటలు రేపిన
మాటలు రేపిన మంటలు, బహిరంగ చర్చకు కాంగ్రెస్ సవాల్, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత, తపాలా సేవల వేగవంతానికి అధునాతన సాంకేతిక వ్యవస్థ, జూనియర్ కళాశాలలో ప్రవేశాలు పెంచండి, లింగంపేట్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రవేశాలను పెంచాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇంటర్మీడియట్ ప్రత్యేక అధికారి దాసరి ఒడ్డన్న పేర్కొన్నారట. అధికారులంతా కదిలి అమ్మకు బోనాలు చెల్లించి తెలంగాణ గెస్టెడ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం పాత కలెక్టరేట్ ప్రాంగణంలోని నవదుర్గామాత ఆలయంలో గురువారం బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారట. మీ సేవలో అధిక రుసుములు వసూలు చేయొద్దు, మీ సేవ కేంద్రాల్లో నిర్ణీత రుసుముల కంటే ఎక్కువ మొత్తం వసూలు చేస్తే చర్యలు తీసుకోవాలని జిల్లా పాలనాధికారి వినయ్ కృష్ణారెడ్డి తెలిపారట. అంబులెన్స్ సమస్యపై ఏకరువు, రోగులకు మెరుగైన వైద్యం అందాలని ఆ బాధ్యత వైద్యులపై ఉందని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారట. వర్షాలు లేక బావురు గట్టెక్కించిన బోరు బావులంటూ వార్తిచ్చారు. అలాగే శాంకాంబరిగా కన్యక పరమేశ్వరి దర్శనమిచ్చింది. జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో అమ్మవారు శాంకాంబరి అలంకరణలో భక్తులకు గురువారం దర్శనమిచ్చారు. సుమారు 20 రకాల కూరగాయలతో అమ్మవారిని అలంకరించారట. 2 విడతల్లో సర్పంచ్ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారట. సర్పంచ్ ఎన్నికల పోలింగ్ను గతంలో రెవెన్యూ డివిజన్ల వారీగా 3 విడతల్లో నిర్వహించేవారు. ఈసారి అలా కాకుండా 2 విడతల్లో ముగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించిందట. కేజీబీవీ ఉపాధ్యాయులకు న్యాయం చేస్తాం. సుదీర్ఘకాలంగా కేజీబీవీలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి తెలిపారట. అపరిచితులు బెదిరింపు ఫోన్ కాల్స్ నమ్మొద్దు అని చెప్పేసి ఆవార్తనిచ్చారు. ఎంచాలో దొంగలు అలచల్ చేశారు. బంగారు ఆభరణాలు, నగదు, ద్విచక్ర వాహనాన్ని చోరీ చేశారట. విద్యుత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక, ఓయూ దూర విద్యలో ప్రవేశాలకు దరఖాస్తులు, డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు విడుదల చేశారు. కేవీకే సమన్వయకర్తగా డాక్టర్ సుప్రజ, ప్రభంజన్ యాదవ్ మృతి తీరని లోటు అంటూ అవార్డిచ్చారు. సరస్వతి పుత్రులకు లక్ష్మీ కటాక్షం, విద్యార్థులకు తక్కువ వడ్డీకే రుణాలు 15 రోజుల్లో మంజూరు చేయనున్నారట. అటవీ భూమిలో వరి నాట్లు తొలగించిన అధికారులు, బంగారు పథకాలు సాధించిన విద్యార్థులకు సన్మానం నిర్వహించారు. కామారెడ్డిలో అద్దె బస్సుల బిల్లులు చెల్లించాలని వినతి. అలాగే మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత, క్రీడాకారునికి సత్కారం చేశారు. మంచిపాలెం పులి దాడిలో ఆవి మృత్యువాత పడింది. గోకుల తాండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇవి ఈనాడులోని ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో చూస్తే స్థానిక వేడి, రాజకీయ రగడ అంటూ ప్రధాన వార్త ఇచ్చారు. వేల్పూర్లో ఉద్రిక్తత వాతావరణానికి పునాది వేసిన కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు, బాల్కొండ నియోజకవర్గంలో దూకుడు ప్రదర్శించిన ఇరు పార్టీలు, ఫ్యాక్షన్ మాదిరిగా రాజకీయాలు చేసే ప్రయత్నాలంటూ పరస్పర విమర్శలు, పోలీసులు పగడ్బందీ చర్యలతో రగడకు విరామం, మరోసారి పరస్పర విమర్శలు చేసుకున్న మానాల వేముల. వేల్పూర్లో ఉద్రిక్తత, బల ప్రదర్శనకు కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు పోటాపోటీ, పలువురు నాయకులు కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు. 163 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ అమలు చేస్తూ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారట. ప్రశాంత్ రెడ్డి దమ్ముంటే చర్చకు రావాలి, సవాల్ విసిరితే పట్నంలో దాక్కున్నాడు డీసీసీ అధ్యక్షుడు మానల మోహన్ రెడ్డి తెలిపారు. ఇంటి మీదకి పోవడం సభ్యత, బాల్కొండ ప్రజలు ఆలోచించాలి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారట. ప్రశాంత్ రెడ్డి పతనం మొదలైంది, టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ కో కన్వీనర్ నంగి దేవేందర్ రెడ్డి అన్నారట. మత్స్యశాఖలో వసూలు పర్వం కొనసాగుతుందనే వార్తని సాక్షిలో ఇచ్చారు. బైలాపేట అందిన కాడికి దండుకుంటున్న వైద్యం నెలకొందట. జిల్లా అధికారితో పాటు ఉద్యోగులపై ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. 2 ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లిన మత్స్యకారులు, రాష్ట్ర శాఖకు వెళ్లిన ఫిర్యాదులు మందలించిన ఉన్నత అధికారులు అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే 10% భూములు జోలికి వెళ్లొద్దు, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తెలిపారు. సచ్చ సర్వేక్షణలో ఆర్మూర్కు 29వ ర్యాంక్ వచ్చిందట. డిగ్రీ ఫలితాలు విడుదలయ్యాయని చెప్పేసి ఆవార్తనిచ్చారు. నీటిని ఎత్తిపోసేదెలా, లక్ష్మీ ఎత్తిపోతల పథకం, విద్యుత్ సబ్స్టేషన్, ట్రాన్స్ఫార్మర్ చోరీ, నెల రోజులు గడిచిన కొత్త వాటిని ఏర్పాటు చేయని వైనం నెలకొందట. కేంద్రం వాటా కోసం తంటాలు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులపై మరోమారు సర్వే, పీఎం ఆవాస్ యోజన పథకం నిధుల కోసమేనంటున్న అధికార యంత్రాంగం. ఘనంగా బోనాల ఉత్సవం అని చెప్పేసి అవార్డిచ్చారు. మేకల కొట్టంపై చిరుతపులి దాడి చేసిన ఘటన బోధన పరిధిలో చోటు చేసుకుంది. అలాగే నంగి దేవేందర్ రెడ్డికి పరామర్శ, పీఈటీల సేవలు అభినందనీయమనే వార్తిచ్చారు. జిట్టపులి దాడిలో లేగదూడ మృతి చెందింది. క్రైమ్ కార్నర్ వార్తలు చూసుకున్నట్లయితే మూర్ఛ వ్యాధితో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందారు. ఈ ఘటన నందిపేటలో చోటు చేసుకుంది. ఆర్మూర్లో మహిళ ఆత్మహత్య, హోటల్ యాజమాన్పై కేసు నమోదు చేశారు. డిచ్పల్లిలో చికిత్స పొందుతూ ఒకరు మోపాల్, వివేహేతర సంబంధం అనుమానంతోనే హత్య. బిచ్కుందాలో మర్డర్ కేసులో నిందితుడు అరెస్ట్. వివరాలు వెల్లడించిన సిఐ రవికుమార్. ఇసుక ట్రాక్టర్ పట్టుకున్నారు రెంచెల్లో.
అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇద్దరికి జైలు శిక్ష విధించారు రేంజర్లో. అధిక వేగంతో వెళ్తున్న ఇసుక ట్రాక్టర్కు జరిమానా విధించారు రుద్రూర్. దానికి సంబంధించిన వివరాలను ఇచ్చారు. ఇవి సాక్షిలోని వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే రాజకీయ రగడ జిల్లాలో ఒక్కసారిగా వేడెక్కిన బీఆర్ఎస్ కాంగ్రెస్ రాజకీయం అని చెప్పేసి ఆ వార్తను ఇవ్వడం జరిగింది. అలాగే మెప్మా ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్ 32 రకాల ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేశారు. 3 రోజుల పాటు నిర్వహించనున్నారట. మమ్మల్ని కరుణించి తల్లి నవదుర్గ అమ్మవారికి ఘనంగా బోనాలు ఉత్సవాలు ఎమ్మెల్యే కలెక్టర్ పూజలు నిర్వహించారట. భవిష్యత్తు తరాల కోసం కలుష రహిత సమాజాన్ని నిర్మిద్దామంటూ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ తెలిపారట. అలాగే శాంకంబరి నమస్తుతే దరఖాస్తుల ఆహ్వానం. దివ్యాంగులకు సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి ఎస్కే రసూల్బీ గురువారం ఓ ప్రకటనలో తెలిపారట. రైతులకు ఎరువులు అందించాలి అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అవసరమైన ఎరువులు అందించాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం అధ్యక్షుడు రంగారెడ్డి తెలిపారట. ఫీజు రీఎంబర్స్మెంట్లో విద్యార్థులకు అన్యాయం జరిగిందనే వార్తనిచ్చారు. అలాగే కొనసాగుతున్న 100 రోజుల ప్రణాళిక ఆర్మూర్. ఫామ్ ఆయిల్ సాగును ప్రోత్సహించాలి, రైతులకు అదనపు ఆదాయం బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారట. ప్రభుత్వ భూములు గుర్తించి హద్దులు ఏర్పాటు చేయాలి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. నవోదయ పాఠశాలకు విద్యార్థి ఎంపికైంది భీమ్గల్. జాన్కంపేటలో చిరుతపులి కలకలం. లేగదుడను చంపిన చిరుతపులి. అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మోపల్ పరిధిలో చోటు చేసుకుంది. ఎత్తోడిలో పేకట స్థానంపై దాడి నిర్వహించారనే వార్తిచ్చారు. కోటగిలో మండలంలోని ఎత్తోడు క్యాంప్ ప్రాథమిక పాఠశాలలో గురువారం ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ తన ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపించేశారట. మొక్కలు నాటిన లయన్స్ క్లబ్ గ్రీన్ సభ్యులు ఆర్మూర్లో. మండల బంజారా సంఘం కార్యవర్గం ఎన్నిక చేశారు కోటగిరిలో. ప్రజల పక్షాన పోరాడితే దాడులా అంటూ భీమ్గల్కి సంబంధించిన వార్తిచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని కలిసిన నాయకులు నవీపేట్. రోడ్డును ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోండి అంటూ నవీపేట్కి సంబంధించిన వార్తిచ్చారు. పదోన్నతుల షెడ్యూల్ను విడుదల చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను విడుదల చేస్తూ బదిలీలతో కూడిన పదోన్నతుల షెడ్యూల్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారట. ఇవి ఆంధ్రజ్యోతిలోని ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో చూస్తే జాడలేని వాన, ఎండుతున్న పంట, కొన్ని రోజులుగా వర్ణుడు ముఖం చాటేశాడు అనే వార్తనిచ్చారు. అలాగే ఇదేం గుండాగిరి, వేమ్ల ఇంట్లోకి చొరబడి విధ్వంసం అనే వార్తని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అక్రమ అరెస్టులను నిరసిస్తూ డిచ్పల్లి ఠాణా ఎదుట ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారట. తాండాలో తీజ్ సంబరాలు నిర్వహించారు. దర్పల్లి మండలంలోని వడ్డీ వ్యాపారి పైసా చికిత్వం, అప్పు తీర్చినా అసలు కట్టాలంటూ బెదిరింపులు, తన ఇంట్లో వెట్టి చాకిరి చేయించుకున్న వైద్యం, వేధింపులు భరించలేక బాధితురాలి బలవన్మరణం. ఈ ఘటన ఆర్మూర్ పరిధిలో చోటు చేసుకుంది. మరో ఆవుపై దాడి పెద్ద పులిగా అనుమానిస్తున్నారట. జిట్టపులి దాడిలో లేగదూడ మృతి అంటూ సిరికొండకు సంబంధించిన వార్తనిచ్చారు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.